హరే కృష్ణ ప్రభు దండ ప్రణాం ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 75వ అధ్యాయాన్ని చూద్దాం. దుర్యోధనుడు అవమానితుడగుట అనేటువంటిది ఈ అధ్యాయం యొక్క సమ్మరి. ఓకే, సో ఇప్పటి వరకు కూడా శిశుపాలుడి యొక్క వధను చూసాం. రామ హరి హర హరే కృష్ణ రాజసూయ యజ్ఞాన్ని చేయాలి అని అనుకుంటున్నటువంటి ఆ ధర్మరాజు రాజసూయ యజ్ఞాన్ని నిర్వహించటం, ఆ యజ్ఞంలో భాగంగా మరి అగ్రపూజని చేయడం, అగ్రపూజని శ్రీకృష్ణుడికి చేయడాన్ని వ్యతిరేకించినటువంటి శిశుపాలుడి యొక్క శిరస్సుని ఖండించడం, ఇవన్నీ కూడా మనము ఇంతకు ముందు అధ్యాయంలో చూసాం. సో ఇప్పుడు ఈ యొక్క రాజసూయ యజ్ఞంలో మిగిలిపోయినటువంటి భాగం ఏదైతే ఉందో అది ఈ అధ్యాయంలో కంటిన్యూ చేస్తారు. యాక్చువల్గా పాండవుల వైపు వాళ్ళు చాలా మంది రాజులు శ్రీకృష్ణుడిని దూషించడం ఇష్టపడలేదు. కొంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు, కొంతమంది కోపంతో శిశుపాలుని చంపాలి అని అనుకున్నారు. అయితే కృష్ణుడే వాళ్ళని ఆపారు. ఎందుకు ఆపారు? ఎందుకు ఆపారంటే, ఒకవేళ శిశుపాలుని చంపాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ కనుక శిశుపాలుడితో యుద్ధం చేస్తే శిశుపాలుడి తరపున ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాండవుల మీద యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో పాండవులే గెలవచ్చు, శిశుపాలుని చంపొచ్చు కూడాను. అయితే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. అంతేకాకుండా యజ్ఞస్థలి మొత్తం రక్తంతో నిండిపోయింది. దీనివల్ల పవిత్రమైనటువంటి ప్రదేశం అపవిత్రం అయిపోతుంది. అలా కాకుండా ఉండడం కోసం శ్రీకృష్ణుడు శిశుపాలుని సుదర్శన చక్రంతో వధించడం అనేటువంటిది జరిగింది. దానితోటి యజ్ఞస్థలి అపవిత్రం అయిపోకుండా కేవలం శిశుపాలుడు మాత్రమే చనిపోయాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా శిశుపాలుడి యొక్క ఆ మృతదేహం నుంచి ఒక జ్యోతి రూపంలో శ్రీకృష్ణుడి యొక్క హృదయంలో ఐక్యమైపోవడాన్ని కూడా మనం చూసాం. అది యాక్చువల్గా మనకి ఆచార్యులు చెప్తున్నది ఏమిటి అని అంటే, చూడడానికి అది సాయుధ్య ముక్తిలా కనిపిస్తుంది, కానీ ఆయన సారూప్య ముక్తిని పొందారు. ఓకే, సారూప్య ముక్తిని పొందారు. మరి ఇక నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కార్యక్రమం అనేటువంటిదే ఇక రాజసూయ యజ్ఞంలో మిగిలిపోయినటువంటి తంతు ఏదైతే ఉందో, వచ్చిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇవ్వడం, వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆదరించడం, వాళ్ళందరికీ కూడా సరి అయినటువంటి ఆ, ఆ, మర్యాదలు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చేయబోతున్నారు. ఓకే, మరి ఈ కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది, ఎందుకు దుర్యోధనుడు అవమానితుడు అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది ఈ అధ్యాయంలో మనము చూద్దాం. ఓకే, సో ప్రమీల మాతాజీ సమ్మరీ చదవండి మాతాజీ. 75వ అధ్యాయం. సునీత కంఠం నేను మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణాం. చదవండి మాతాజీ. హరే కృష్ణ. చదవాలి మాతాజీ. చదువుతున్న ప్రభుజీ. డెబ్బది ఐదవ అధ్యాయం. దుర్యోధనుడు అవమానితుడగుట. రాజసూయ యజ్ఞం యొక్క వైభవోపేతముగు పరిసమాప్తి. ధర్మరాజు యొక్క మందిరములో యువరాజు దుర్యోధనుడు అవమానితుడగుట అనే విషయములు ఈ అధ్యాయంలో వర్ణింపబడినవి. ధర్మరాజు యొక్క రాజసూయ యజ్ఞ సమయమును పలువురు బంధుమిత్రులు అవసరమగు పలు సేవలను వనర్చి అతనిని ప్రసన్నని చేయుటకు యత్నించిరి. యజ్ఞము పూర్తి కాగా ధర్మరాజు ఋత్వికులను, ఉన్నతులకు సభాసదులను, బంధువులను గంధమాల్య వస్త్రాదులతో చక్కగా అలంకృతులను చేసెను. పిమ్మట వారు యజ్ఞకర్త యొక్క యజ్ఞ దీక్ష సమాప్తిని సూచించడి అవభృత స్నాన కార్యక్రమము నిమిత్తము గంగా తటమునకు వెడలిరి. ఆ తుది స్నానమునకు ముందు స్త్రీ పురుషులు నదిలో జలక్రీడలాడిరి. పన్నీరు చల్లబడిన వారై ద్రౌపది మొన్న స్త్రీలు సిగ్గుతో కూడిన నగుమముతో అత్యంత సుందరంగా గోచరించిరి. పురోహితులు తుది కార్యక్రమం నిర్వహించిన పిమ్మట ధర్మరాజు అతని పత్ని యగు ద్రౌపది గంగలో స్నానం చేసిరి. పిమ్మట అచటనున్న అన్ని వర్ణాశ్రముల వారు స్నానము చేసిరి. ధర్మరాజు నూతన వస్త్రములను ధరించిన వాడై బ్రాహ్మణులను, బంధుమిత్ర హితైషులను తగిన రీతిగా అర్చించి వారికి వివిధ కానుకలను వసగెను. పిమ్మట అతిథులందరూ తమ తమ నెలవులకు వెడలిరి. కానీ ప్రియజన కాతరుడగు ధర్మరాజు పలువురు బంధుమిత్రులను శ్రీకృష్ణుని ఇంద్రప్రస్థమునందే మరి కొంత కాలము ఉండునట్లు చేసెను. ధర్మరాజు యొక్క రాజ్యసభ మైదానం నుంచే నిర్మింపబడెను. ఆ సభ పలు
లక్షణములను ఐశ్వర్యములను కూడినదై ఉండెను. అట్టి ఐశ్వర్యమును కాంచి దుర్యోధనుడు అసూయతో రగిలిపోయెను. ఒకరోజు ధర్మరాజు శ్రీకృష్ణ సమేతుడై తన రాజ్యసభ యందు ఆసీనుడై ఉండెను. అనుచరులతోనూ బంధువులతోనూ కూడిన వాడై అతడు ఇంద్రుని వలె శోభిల్లసాగెను. ఆ సమయంలో దుర్యోధనుడు విచలిత చిత్తముతో సభయందు ప్రవేశించెను. మైదానవుని మాయారచనచే భ్రమితుడైన దుర్యోధనుడు నేలను జలముగా పొరపడి తన వస్త్రమును ఎత్తుకొనెను. మరొక చోట జలమును నేలగా పొరపడి నీటిలో పడెను. భీమసేనుడు సభలోని ఇతర వనితలు రాజులు అదిగాంచి నవ్వసాగిరి. ధర్మరాజు వారిని ఆపుటకు యత్నించినను శ్రీకృష్ణుడు వారి నవ్వును ప్రోత్సహించెను. తీవ్రముగా లజ్జితుడైన దుర్యోధనుడు అంతట క్రోధముతో సభను వీడి వెంటనే హస్తినాపురమునకు వెడలిపోయెను. హరే కృష్ణ ప్రభుజీ, దండవతి ప్రణామం. ఓకే. సో ఇంద్రప్రస్థం ఎవరితోటి నిర్మించబడింది? మయదానుడు. మయదానుడు చెప్పడం. అందుకనే దాన్ని మయసభ అని కూడా అంటారు. ఉం? అది చాలా గొప్పగా, అంటే యాక్చువల్గా దానవులతో నిర్మింపబడినప్పటికీ యాక్చువల్గా దానవులకి చాలా తెలివితేటలు ఉంటాయి. ఓకే. సో దానవులు చాలా గొప్పగా ఆర్కిటెక్చర్ చేసి మరీ దాన్ని నిర్మించారనమాట. అందుకనే నీళ్లు లేని కాడ నీళ్లు ఉన్నట్టు, నీళ్లు ఉన్న కాడ నీళ్లు లేనట్లు అలాంటి ఒక ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. సో అందుకనే దాన్ని చూసి పొరపడినటువంటి దుర్యోధనుడు ఏ విధంగా అవమానపడ్డాడు అనేటువంటిది ఇందులో వస్తుంది. దానికంటే ముందు ఇంకా ఏర్పాట్లు ఏం చేశారు, ఏ విధంగా ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి మిగిలినటువంటి కార్యక్రమాలు పూర్తి చేశారు అనేటువంటిది ఈ అధ్యాయంలో కూడా వస్తుంది. ఓకే. సో మొదటి శ్లోకం లావణ్యమతది. రాజోవాచ అజాతశత్రుస్తం దృష్ట్వా రాజసూయ మహోదయం. లక్ష్మీ ఆత్మగురు మాతాజీ మ్యూట్ చేస్తారా? సారీ ప్రభు. శ్రీరాజోవాచ అజాతశత్రోస్తం దృష్ట్వా రాజసూయ మహోదయం. సర్వే ముధురే బ్రహ్మన్ రుధేవా ఏ సమాగతా. దుర్యోధనం వర్జయిత్వా రాజానః సర్షయః సురాం. ఇతి శ్రుతం నో భగవంస్తత్ తత్ర కారణమచ్యుతాం. పరీక్షణ్ మహారాజు పలికెను, బ్రాహ్మణుడా, నీ వలన వినిన దానిని బట్టి ఒక్క దుర్యోధనుడు తప్ప రాజులు, ఋషులు, దేవతలందరూ అజాత శత్రువు యొక్క రాజసూయ యజ్ఞ మహోత్సవం తిలకించి అత్యంత ముదమందిరి. ప్రభు, దీనికి కారణమేమిటో చెప్పవలసింది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. పరీక్షణ్ మహారాజు అడుగుతున్నారు. రాజోవాచ అంటే పరీక్షణ్ మహారాజు మాట్లాడుతున్నారు సుఖదేవ గోస్వామిని ఉద్దేశించి. అందుకనే బ్రాహ్మణ అని పిలుస్తున్నారు. నీ వలన వినిన దానిని బట్టి ఒక దుర్యోధనుడు తప్ప అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు, అత్యంత ఆనందాన్ని పొందారు. మరి ఎందుకు దుర్యోధనుడు మాత్రమే అక్కడ ఆనందాన్ని పొందలేదు అనేటువంటిది ఆయన అడిగినటువంటి ప్రశ్న. దానికి సమాధానంగా ఈ అధ్యాయం మొత్తం చెప్తున్నారు సుఖదేవ గోస్వామి. 3వ శ్లోకం సుజాత మాతాజీ. శ్రీ బాదరాయణువాచ పితామహస్య తే యజ్ఞే రాజసూయే మహాత్మనః. బాంధవా పరిచర్యాయాం తస్యాసన్ ప్రేమ బంధనా. శ్రీపాదరాయణుని పలికెను, మహాత్ముడగు నీ పితామహుని రాజసూయ యజ్ఞమునందు ప్రేతబద్ధులైన అతని బంధువులు అతని పక్షమున పరిచర్యలతో నెలకొనిరి. భాష్యం. యజ్ఞమునందు వివిధ పనులను చేపట్టుటకు ధర్మరాజు తన బంధువులను బలవంత పెట్టలేదు. పైగా అతని ఎడ ప్రేమతో వారే అట్టి బాధ్యతలను స్వీకరించిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. రాజసూయ యజ్ఞం యాక్చువల్ గా అగ్రపూజతో సంపన్నం అయిపోయింది. వచ్చినటువంటి అతిథులందరికీ కూడా అతిథి సత్కారాలు చేయాలి. ఇప్పుడు చేస్తే అతిథులందరికీ అతిథి సత్కారాలు చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. అప్పటిదాకా
పూర్తయినట్లు కాదు కదా. కానీ రాజసూయ యజ్ఞం సంపన్నమైంది కాబట్టి ఇప్పుడు చక్రవర్తి ఎవరు? ధర్మరాజు. ధర్మరాజు. ధర్మరాజు చక్రవర్తి. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అక్కడికి వచ్చినటువంటి రాజులందరూ కూడా ధర్మరాజు యొక్క సామంత రాజులు అయిపోయారు. సామంతరాజు. అది వాళ్ళ యొక్క బంధువులతో సహా, దుర్యోధనుడైతేయే, దుశ్శాసనుడైతేయే, కర్ణుడైతేయే, ఇంకా ఏ హస్తినాపురానికి సంబంధించినటువంటి రాజు అయితే, ఏ రాజ్యానికి సంబంధించిన రాజు అయినా సరే ధర్మరాజుకి సామంతరాజు. మరి అలాంటప్పుడు మరి అజాత శత్రువు అయినటువంటి ధర్మరాజును ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది అందరికీ అవసరమైనటువంటి పని కదా. అది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ధర్మరాజు ప్రసన్నంగా ఉండాలి మన పట్ల. అలా లేకపోతే ఎవరికి నష్టం? ఆ మనకి రాజుకే నష్టం. నష్టం. అక్కడ ఆ గర్వపడినటువంటి ఈ ధర్మరాజుకి మనం ఇచ్చే గౌరవం, ధర్మరాజుకి మనం చేసే సేవ ఏంటి అని ఎవరైనా అనుకున్నారంటే ధర్మరాజుని ఎదిరించిన దాంతో సమానం. అప్పుడు యుధిష్ఠరుడికి కోపం వస్తే తన రాజ్యం తాను అందరూ సర్వనాశనం అయిపోతారు. ఎందుకంటే ఆయనకి శత్రువులు లేరు. సర్వలోకాలలో ఉన్నటువంటి రాజులు ధర్మరాజుకి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఎదిరిస్తారో, లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ మీరు మ్యూట్ చేయాలి మాతాజీ దయచేసి. ఈ మైక్ ఉంది చూడు, ఇక్కడ ఇంటూ పడుద్ది, ఇంటూ పడ్డప్పుడు సౌండ్ తగ్గిపోతుంది. ఓకే. సో ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎవరు రాజులు ఉండరు. కాబట్టి ధర్మరాజు ప్రసన్నం అవ్వడం కోసం ఎవరైనా సరే ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే. అందుకనే ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క పితామహుని యొక్క రాజసూయ యజ్ఞమునందు అని అంటున్నారు. ఎవరు పితామహుడు అంటే ధర్మరాజు, తాతయ్య, తాత. ఓకే. మన పరీక్షణ్ మహారాజుకి పితామహుడు. సో తాతకి సరే తండ్రికి తాత అంతే కదా. తండ్రికి తండ్రి తండ్రి తాత. ప్రభు. రైట్ రైట్ తండ్రికి తండ్రి. తండ్రి. సో పితామహుడైనటువంటి ఆయన చేస్తున్నటువంటి దాంట్లో అందరూ కూడా పరిచర్యలు చేయడానికి సిద్ధమైపోయారు. పరిచర్యలు చేయడం అంటే అందరు తలో పని చేస్తారన్నమాట. మనం పెళ్లికి పోయినాం అనుకో, ఏం చేస్తాం? ఒకళ్ళు అన్నాలు వడ్డిస్తుంటే, ఒకళ్ళు టేబుల్స్ వేస్తుంటే, ఒకళ్ళు వచ్చిన వాళ్ళకి ఆహ్వానం చేస్తుంటే, ఇంకొకళ్ళు గిఫ్ట్లు పంచి పెడుతుంటే, ఇంకొకళ్ళు ఇంకేదో చేస్తుంటే, ఇట్లా చేస్తుంటారు కదా, తలా ఒక పని చేస్తుంటారు కదా. అలా అలా చేయడానికి అందరూ సిద్ధమైపోయారు. ఎవరెవరు ఏమేం చేస్తున్నారు చూద్దాం నెక్స్ట్ శ్లోకంలో. సునీత మాత. భీమో మహానసాధ్యక్షో ధనాధ్యక్ష సుయోధనః. భీమో మహానసాధ్యక్షో ధనాధ్యక్ష సుయోధనః. సహదేవస్తు పూజాయాం నకులో ద్రవ్య సాధనే. సహదేవస్తు పూజాయాం నకులో ద్రవ్య సాధనే. గురు శుశ్రూషణే జిష్ణుః కృష్ణః పాదావనే జనే. గురు శుశ్రూషణే జిష్ణుః కృష్ణః పాదావనే జనే. పరివేషణే ద్రుపదజా కర్ణోధానే మహామనాం. పరివేషణే ద్రుపదజా కర్ణోదానే మహామనాః. యుయుధ కర్ణశ్చ హర్ధిక్యో విదురాదయః. యుయుధానో వికర్ణశ్చ హార్దిక్యో విదురాదయః. బాహ్లీకపుత్ర పూర్యాధ్యా ఏ చ సంతర్ధనాదయః. బాహ్లీకపుత్ర భూర్యాద్యా ఏ చ సంతర్థనాదయః. నిరూపిత మహాయజ్ఞే నానాకర్మసు తే తదా. నిరూపిత మహాయజ్ఞే నానా కర్మసు తే తదా. ప్రవర్తంతే స్మ రాజేంద్ర రాజ్ఞః ప్రియచికీర్షవః. ప్రవర్తంతే స్మ రాజేంద్ర రాజ్ఞః ప్రియచికీర్షవః. భావము: భీముడు వంటశాలకు అధ్యక్షునిగా వర్తించగా దుర్యోధనుడు కోశాధ్యక్షుడయ్యను. సహదేవుడు అతిథులను ఆదరంతో గౌరవించెను. నకులుడు అవసరమైన వస్తువులను సేకరించగా అర్జునుడు గురుజనులను సేవించెను. శ్రీకృష్ణుడు ఎల్లరి పాద ప్రక్షాళనము చేయగా ద్రౌపది భోజనం వడ్డించెను. ఉదారుడకు కర్ణుడు దానమొసగెను. యుయుధానుడు, వికర్ణుడు, హృదీకుడు, విదురుడు, భూరిశ్రవుడు, బాహ్లీకుని ఇతర తనయులు, సంతర్ధనుడు వంటి పలువురు యజ్ఞము యొక్క వివిధ కార్య బాధ్యతలను స్వీకరించిరి.
ఓ రాజశ్రేష్ఠుడా, ధర్మరాజును ప్రసన్నుని చేసిన ఉత్సాహం వల్లనే వారట్లు వనర్పగలిగిరి హరే వనర్చగలిగిరి. ధర్మరాజుని హరే కృష్ణ ప్రసన్నం ప్రభు. ధర్మరాజుని ప్రసన్నం చేయడం కోసం వీళ్ళందరూ కూడా తలా ఒక పని చేస్తున్నారు అనమాట. అయితే దుర్యోధనుడు కోశాధ్యక్షుడు అయ్యారట. భీముడు వంటశాలకి అధ్యక్షుడిగా ఉన్నారు. అంటే ఎవరికి ఏది సూటబులో వాళ్ళు అది చేస్తున్నారు అనమాట పనులు. ఓకే, నెక్స్ట్ సహదేవుడు అతిరథులను ఆదరంతో గౌరవిస్తుంటే నకులుడు అవసరమైనటువంటి వస్తువులను సేకరిస్తూ ఉన్నారనమాట అక్కడ. ఓకే, నెక్స్ట్ అర్జునుడు గురువుజనులను సేవిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు ఎల్లరి పాదపద్మాలని ప్రక్షాళనం చేస్తున్నారు. ప్రక్షాళన చేసి అంటే పాదాలు కడుగుతున్నారనమాట అందరికి. ద్రౌపది భోజనాలను వడ్డిస్తూ ఉదాహరణైనటువంటి కర్ణుడు దానం ఇస్తున్నారు. దానం ఇవ్వడంలో కర్ణుడు నెంబర్ 1 కాబట్టి గిఫ్ట్లు ఇస్తారు చూసారా, అందరికి వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఉన్నాయా లేదా అని చెక్ చేయడం, గిఫ్ట్లు ఇవ్వకపోతే వీళ్ళు గిఫ్ట్లు ఇవ్వడం, ఇలాంటి పనులన్నీ కూడా కర్ణుడు చేస్తున్నాడు. తర్వాత యుయుధానుడు, వికర్ణుడు, హృదయకుడు, విదురుడు, భూరిశ్రవుడు, బహ్లీకుని ఇతర తనయులు, సంతర్ధనుడు వంటి పలువురు యజ్ఞము యొక్క వివిధ కార్యబాధ్యతలను స్వీకరించారు. ఓ రాజశ్రేష్ఠుడా, ధర్మరాజును ప్రసన్నులు చేసడి ఉత్సాహంతో వలనే వారట్లు వనర్చగలిగిరి. కర్ణుడైనా దుర్యోధనుడైనా కూడా చివరికి దుశ్శాసనుడు లేకపోతే 100 మంది ఇతర కౌరవులు కూడా ఇక్కడ సేవలు చేస్తున్నారు. అది కూడా ఇంద్రప్రస్థంలో జరుగుతున్నటువంటి యజ్ఞంలో, రాజసూయ యజ్ఞంలో ధర్మరాజు అందరికంటే కూడా ఉన్నతమైనటువంటి రాజుగా, చక్రవర్తిగా ప్రకటింపబడినటువంటి ప్రదేశంలో వీళ్ళు ఇలా చేస్తున్నారంటే వీళ్ళకి ఇష్టమై చేస్తున్నారా వీళ్ళు? కడుపులో బాధ మంట. అయినా సరే మంటను బయట పెడితే ప్రమాదం. అందుకనే సేవ చేస్తున్నారు ప్రసన్నం అవడం కోసం. ఇంతమంది సేవ చేశారు, ఓకే. కానీ కృష్ణుడు కూడా సేవ చేస్తున్నారు. ఇప్పటి వరకు అగ్రపూజ పొందినటువంటి కృష్ణుడు ఎవరందరితో పూజించబడ్డారో వాళ్ళందరికీ పాద ప్రక్షాళన చేస్తున్నారు. ఓకే, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కృష్ణుడి యొక్క గొప్పతనం. కృష్ణుడికి ఉన్నటువంటి 6 విభూతులలో ఒక విభూతి ఏంటండి? వైరాగ్యం. సంపూర్ణ వైరాగ్యం. వైరాగ్యం అంటే మామూలు వైరాగ్యం కాదు, మనలాంటి వాళ్ళ వైరాగ్యం కాదు. మనకు కూడా వైరాగ్యం ఉంది కొంత, ఆ వైరాగ్యం కాదు. కృష్ణుడికి సంపూర్ణ వైరాగ్యం ఉంది. ఒకవేళ ముల్లోకాల నుంచి వచ్చినటువంటి సమస్త 14 లోకాల నుంచి వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రజలందరిల కంటే కూడా శ్రేష్టమైన వాడు శ్రీకృష్ణుడు అని చెప్పి అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకొని పూజ చేసినా వాళ్ళందరికంటే నేను ఎక్కువ కాదు, వాళ్ళందరికీ సేవ చేయడమే నా భాగ్యము అని అనుకున్నటువంటి కృష్ణుడు ఎంత వైరాగ్యాన్ని ప్రదర్శించారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది సంపూర్ణ వైరాగ్యం లేకపోతే సాధ్యం కాదు. కృష్ణుడు వైరాగ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మధురలో కంసుడిని చంపినప్పుడు మధురకు తానే రాజు అవ్వచ్చు, కానీ అవలేదు. తర్వాత ద్వారక నిర్మించినప్పుడు ద్వారక కూడా తానే రాజు అవ్వచ్చు, అయినా అవలేదు. ఇంద్రప్రస్థానికి వచ్చినప్పుడు ఇంద్రప్రస్థంలో ధర్మరాజు కూడా కృష్ణుని ఆశ్రయించి కృష్ణుడు సహాయంతో ఆయన రాజసూయ యజ్ఞం చేశారు. ఒకవేళ కృష్ణుడు కనుక ధర్మరాజుని ఎందుకు రాజసూయ యజ్ఞం చేయించాలి, నాకంటే శ్రేష్ఠుడా, నేనే చక్రవర్తిని అయిపోవాలి అని అనుకున్నట్లయితే కనుక ధర్మరాజుకి ఆ అవకాశం దక్కేది కాదు. అయినా సరే ధర్మరాజుతో రాజసూయ యజ్ఞం చేసి ప్రపంచానికి చక్రవర్తిగా చాటాలి అని అనుకున్నారు కృష్ణుడు. నిజానికి ధర్మరాజు కూడా ఒకవేళ చక్రవర్తి అయితే దానికి గౌరవం మొత్తం కూడా, దానికి కావాల్సిన క్రెడిట్ మొత్తం కూడా కృష్ణుడికే ఇచ్చేశాడు ధర్మరాజు కూడా. నీ వల్లనే అయింది, నీ వల్లనే జరాసంధుని చంపాం కదా, కృష్ణుడు లేకపోతే జరాసంధుని చంపడం సాధ్యమైందా? కాదు. అలాంటప్పుడు మరి ఇక రాజసూయ యజ్ఞం ఎలా చేయగలుగుతారు? జరాసంధుడు బతికుంటే రాజసూయ యజ్ఞం చేయలేదు. మరి అలాంటప్పుడు జరాసంధుడు చావడానికి కృష్ణుడే కారణం. భీముడు ఆల్రెడీ 2 చేతులు ఎత్తేశాడు. ఎన్ని రోజులు యుద్ధం చేస్తున్నా జరాసంధుని చంపలేకపోతున్నాను, ఇంకా నా ఓటమిని అంగీకరించేస్తాను అని అన్నాడు. అప్పుడు జరాసంధుడి జన్మ రహస్యాన్ని చెప్పి ఏ విధంగా చంపాలో సూచనగా చెప్పేశారు. అందువలన భీముడు కూడా జరాసంధుడిని చంపగలిగాడు. అంటే కృష్ణుడు లేకపోతే భీముడు కూడా జరాసంధుడిని ఏమీ చేయలేడు. మరి అంత శక్తి సామర్థ్యాలు, అంత యుక్తి, అంత తెలివితేటలు అన్నీ ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి కంటే గొప్పవాడా ధర్మరాజు చక్రవర్తి స్థానంలో నిలబడడానికి? కాదు. కానీ కృష్ణుడి యొక్క వైరాగ్యం అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకటి కృష్ణుడి యొక్క వైరాగ్యం,
రెండవది కృష్ణుడు భక్తులకి చేసేటువంటి సేవ. భగవంతుడు భక్తులకి చేసేటువంటి సేవ. పాండవులకి ఎలాంటి సేవలు చేశారండి కృష్ణుడు? ఆ? రాజసూయ యజ్ఞం చేయాలి అని అంటే రాజసూయ యజ్ఞం వెళ్ళి రాజసూయ యజ్ఞానికి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా ఆయన పాదాలు కడిగారు. అంతేకాదు, ఇంకా ఏమేమి సేవలు చేశారు కృష్ణుడు? పాండవులకి దూతగా వెళ్ళారు. దూతగా కూడా ఆయన సేవ చేశారు. రథ సారథిగా ఉన్నారు. అర్జునుడికి రథసారథిగా ఉన్నారు. సేవ చేశారు. సలహాదారుగా కూడా సేవ చేశారు. అనేక సందర్భాల్లో సలహాలు ఇచ్చారు. ఈవెన్ కృష్ణుడు ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేయాలి అని అనుకున్నప్పుడు రాజసూయ యజ్ఞం చేయడానికంటే ముందు ధర్మరాజు ఏం చేశాడు? కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, సభలో కూర్చున్నటువంటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నేను రాజసూయ యజ్ఞం చేయాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు అని అడిగితే కృష్ణుడు ఏమన్నారు? ముందు నలుదిక్కుల్లో ఉన్నటువంటి శత్రువులను జయించు, ఆ తర్వాత రాజసూయ యజ్ఞం చేదురు గాని అని అన్నాడు. అంటే సలహా ఎవరిచ్చారు? కృష్ణుడే ఇచ్చాడు ప్రభు. ఎలా చేయాలి అనేటువంటి సలహా కూడా కృష్ణుడే ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు ఈ రాజసూయ యజ్ఞం చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఈ ఖర్చుకి నీకు ఎక్కడి నుంచి వస్తే డబ్బులు? ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరినీ కనుక నువ్వు సామంతరాజుగా ముందుగానే చేసేసుకున్నట్లయితే వాళ్ళందరూ నీకు శిస్తులు చెల్లిస్తే ఆ శిస్తు చెల్లించినటువంటి డబ్బుతోటి నువ్వు రాజసూయ యజ్ఞం చేయొచ్చు. రెండవది, జరాసంధుని కూడా చంపేయచ్చు. ముందుగానే శత్రువులు లేకుండా చేసుకోమన్నారు, సలహా ఇచ్చాడు. అంతేకాదు, అనేక సందర్భాల్లో అనేక సలహాలు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఆయన సలహాలు ఇవ్వబోతున్నారు. ఎలా? ఇంద్రప్రస్థం నుంచి తర్వాత వాళ్ళు వనవాసం, అజ్ఞాతవాసం, అరణ్యవాసం చేయబోతున్నారు. అరణ్యవాసం 12 సంవత్సరాలు ఉట్టినే చేశారా వాళ్ళు? 12 సంవత్సరాల్లో శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి సలహా ప్రకారంగా చేశారు వాళ్ళు. అలా చేయడం వల్ల 12 సంవత్సరాల తర్వాత 13 సంవత్సరాల తర్వాత కౌరవులతో జరగబోయేటువంటి యుద్ధంలో ఏ విధంగా గెలవాలి అనేటువంటి దానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలని వాళ్ళు ఈ 12-13 సంవత్సరాల్లో ఏర్పాటు చేసుకోగలిగే విధంగా ఆయన సలహాలు ఇచ్చారు. ఓకే, వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు కృష్ణుడున్నంతకాలం. కృష్ణుడు వాళ్ళకి రక్షకుడుగా కూడా ఉన్నాడు. ముళ్ళందరూ భోజనానికి వస్తే కూడా ఒక్క అన్నం మెతుకుతోటి ఆయన ఎంత కృష్ణుడు వాళ్ళకి రక్షకుడుగా కూడా ఉన్నాడు. ఎన్ని రకాలుగా కృష్ణుడు పాండవులకి సేవ చేశాను. పాండవులు ఎంత గొప్పవాళ్ళు కాకపోతే, ఎంత అదృష్టవంతులు కాకపోతే పాండవులకి రక్షణ చేశారు, సేవ చేశారు, సలహాలు ఇచ్చారు, అన్ని రకాలుగా కూడా ఆయన ముందున్నారు. అందుకనే మనకి మొదటి కుంతీదేవి చేస్తున్నటువంటి స్థుతిలో కృష్ణుడిని ఆ విధంగా కీర్తిస్తుంది. కృష్ణుడు లేకపోతే పాండవులు లేరు, కృష్ణుడు లేకపోతే కుంతీదేవి లేరు. ద్రౌపది దేవిని కూడా ఆదుకుంటున్నారు కదా ప్రభుజీ. కృష్ణుడు లేకపోతే ఏమీ పాండవుల యొక్క అస్తిత్వమే లేదు. అందుకనే ఎవరైతే పాండవుల లాగా కృష్ణుడు లేకపోతే నేను లేను, నా జీవితంలో ప్రతిదానికి కృష్ణుడే కారణము అని అనుకుంటారో వాళ్ళకి కూడా కృష్ణుడి యొక్క రక్షణ, కృష్ణుడి యొక్క సలహా, కృష్ణుడి యొక్క సేవ అలానే దొరుకుతుంది. కాకపోతే సంపూర్ణ శరణాగతి పాండవుల్లా ఉండాలి. ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. ఓకే, అది కృష్ణుడి యొక్క గొప్పతనం. చూడండి, అంత గొప్పవాడైనటువంటి శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చినటువంటి సామాన్యమైనటువంటి రాజుల్ని, సామాన్యమైనటువంటి ప్రజలకి అందరికీ కూడా పాదాలను కడిగారు అని అంటే కృష్ణుడు ఏ స్థాయిలో వైరాగ్యాన్ని ప్రదర్శించారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం. హైమవతి మాత. ఋత్వేక్సదస్య బహువిత్సు సుహృత్తమేఘాం దిక్సదస్య బహువిస్సు సహృత్తమేషు ద్విష్టేషు సూనృత సమర్హణ దక్షిణాభిః దృష్టేషు సునృతః సమర్షణ దక్షిణాభిః చైద్యే చ సాత్వతపతేశ్చరణం ప్రవిష్టే చైత్యే చ సాత్వతపతే చరణం ప్రవిష్టే చక్రుస్తతస్త్వా వబృధస్నపనం ద్యునంధాం చక్రుస్తతస్త్వ అవబృధస్నపనం జునద్యాం. హరే కృష్ణ ప్రభు. ఋత్విక్కులు, ప్రముఖ సదస్యులు, ఋషులు, ధర్మరాజు యొక్క సన్నిహిత శ్రేయోభిలాషులు ప్రియవాక్కులతో యథావిధిగా ఆదరించబడి దక్షిణ రూపములో మంగళకర్మకు కానుకలు వసగబడిన పిమ్మట చేదిరాజు సాత్వతాం పతయగు దేవదేవుని పాదపద్మలేని ప్రవేశించిన పిమ్మట దివ్యమగు యమునా నదిలో అవబృధ స్నాన కార్యక్రమం జరిగెను. భాష్యమే శ్రీల ప్రభుపాద్.
ప్రముఖులకు అతిథులకు అత్యంత విలువైన ఆభరణములు కూడా కానుకల రూపంలో వసగబడెను. హరే కృష్ణ ప్రభు. దండాత్ ఓకే, ప్రణామం. అక్కడికి వచ్చినటువంటి ఋత్వికులకి, ప్రముఖులకి, ఋషులకి, ధర్మరాజు అందరికీ కూడా ప్రియవాక్కులతో మాట్లాడడం, ఆదరించడం, ఆ తర్వాత దక్షిణల రూపంలో వాళ్ళందరికీ కూడా కానుకలు ఇవ్వడం, ఇవంతా చేసిన తరువాత మంగళ స్నానం లాగా అంటే యమునా నదికి వెళ్ళారనమాట. అక్కడ ఏం చేయబోతున్నారు? అవభృత స్నానము. అవభృత స్నానం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు కొట్టుకుంటూ జలకాలు ఆడతారు చూసారా, ఆ టైప్ అనమాట. ఓకే, అక్కడ ఫెస్టివల్ లాగా సెలబ్రేషన్ అనమాట. మామూలుగా హోలీ ఆడతారు చూసారా నీళ్లతోటి, ఆ టైప్ అనమాట. కాకపోతే ఇక్కడ నదిలోనే చేసేస్తారు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళడం అనేది జరిగింది అవభృత స్నానానికి, యమునా నదికి. నెక్స్ట్ 9వ హరే శ్లోకం. కృష్ణ మంగళ ప్రభుజీ. ప్రభుజీ ఇక్కడ చేదిరాజు అదేంటి ప్రభు అర్థం కాదు. చేదిరాజు శిశుపాలుడు. శిశుపాలుడికి ముక్తి లభించిన తర్వాత అని అర్థం. ఇదంతా జరిగింది అంటే శిశుపాలుడిని ఆల్రెడీ చంపేశారు కదా. సో శిశుపాలుడికి ఆల్రెడీ సారూప్య ముక్తి వచ్చేసింది కదా, ఆ తర్వాత అని. ఓకే, ఓకే. ఆ తరువాత ఇవన్నీ జరిగినాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ మంగతాయర్ మాత, నిర్మోహ గంగమాత. మృదంగ శంఖ పణవ ఉంధుర్యానక గోముఖాం మృదంగ శంఖ పణవాన్ ఉందుర్యానక గోముఖాః వాదిత్రాణి విచిత్రాణి నేధురావభృతోత్సవే. వాదిత్రాణి విచిత్రాణి నేదురావృతోత్సవే. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. అవభృత స్నాన సమయమునందు మృదంగములు, శంఖములు, పణవములు, డమరుకములు, దుందుబులు, గోముఖములు మున్నగు అన్ని రకములైన సంగీత వాద్యములు ప్రతిధ్వనించెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో వీళ్ళ అవభృత స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని రకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన మృదంగాలు, శంఖాలు, పణవాలు, ఢమరకాలు, దుందుబులు, గోముఖములు అన్నిటినీ కూడా వాయిస్తున్నారు అనమాట. వీటన్నిటిని కలిపి వాయిస్తే మనకైతే కర్ణ కఠోరంగా ఉంటుంది కదా, అన్నిటినీ కలిపి ఒక్కసారి వాయిస్తే వినాలి అని అంటే. కానీ అలా లేదు అక్కడ. అలా లేదు, అన్ని కూడా లయబద్ధంగా వాయించారేమో ప్రభుజీ. లయబద్ధంగా వాయిస్తారేమో. లయబద్ధంగా వాయిస్తున్నారు అనమాట వీళ్ళన్నింటినీ కూడా. ఓకే, నెక్స్ట్ 10వ శ్లోకం. రామారావు ప్రభు. నార్తక్యో నృతుర్షుష్ణాం గాయకాయూత శోజగుః. లక్ష్మీ ఆత్మగురుమాత. హరే కృష్ణ ప్రభు. నార్తక్యో నృతు గాయకాయూత శోజగుః వీణా వేణుతలోన్నాథస్తేషాం స దివమస్పృశత్. వీణా వేణుతలోనాథస్తేషాం స దివమస్పృశత్. నర్తకి గణము మిక్కిలి హర్షముతో నృత్యము చేసిరి. వీణా వేణు తాళముల బిక్కరనైన దివిని సృజించగా గాయక బృందములు గానము చేసిరి. హరే కృష్ణ. పాటలు పాడేవాళ్ళు పాడుతున్నారు, డాన్సులు వేసేవాళ్ళు డాన్సులు వేస్తున్నారు. ఇవన్నీ కూడా అక్కడ వచ్చినటువంటి పెద్దగా వస్తున్నటువంటి ఈ ధ్వని ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంట అంటే దివిని ఆకాశాన్ని తాకుతుంది అనమాట ఆ శబ్దం. నెక్స్ట్ ప్రభు రామరావు. చిత్రధ్వజ పతాకాఘై ఇభేంద్రస్యంధనార్వభిః. చిత్రధ్వజ పతాకాగైర్భేంద్ర సంజ్ఞనార్మభిః. స్వలంకృతైర్భటైర్భూషా తైర్భూపా నిర్యయూరుక్మమాలినః. స్వలంకృతైర్భటైర్భూషా నిర్యయూరుక్మమాలినః. హరే కృష్ణ ప్రభుజీ. సువర్ణహార విభూషితులైన రాజులందరూ పిదప యమునా నదికి బయలుదేరి ధ్వజములను, నానా వర్ణమయ పతాకములను, పదాతి దళమును, రథ గజాస్వములపై ఆశీనులైనట్టి అలంకృతులకు భటులను వారు కూడి ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ. ఏ విధంగా యమునా నదికి వెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళు వాయిస్తూ ఉన్నారు, తర్వాత నృత్యాలు చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండగా అక్కడ
యమునా నదికి రాజులందరూ కూడా బయలుదేరారు. ఒక ధర్మరాజు మాత్రమే వెళ్ళలేదు. అట్లా రాజులందరూ కూడా వెళ్ళారు. ధ్వజాలని నానా వర్ణమయ పతాకములను పదాతి దళములను రథ గజ అశ్వములపై ఆసీనులైనటువంటి అలంకృతములకు భటులను వారు కూడియుండిరి. అందరూ సైన్యంతో సహా వెళ్ళిపోయారు. నెక్స్ట్ 12 మంజులత మద యదుసృంజయ కాంభోజ కురు కేకయ కోశలాం యదుసృంజయ కాంభోజా కురు కేకయ కోశలా కంపయంతో భువం స్తైన్యైర్ యజమాన పురఃసరాం కంపయంతో భువం స్త్రైణ్యైర్యజమానా పురఃసరాః. యదుసృంజయ కాంభోజ కురు కేకయ కోసల సేనలు భూమిని కంపింపజేయుచు యజ్ఞ నిర్వాహకుడకు ధర్మరాజు వెంట ఊరేగింపుగా నడిచిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. యదుసృంజయ కాంభోజ కురు కైకయ కోశల సేనలు అంటే అంతమంది రాజులు ఉన్నారనమాట. సో ఒక రాజు ఉన్నాడంటే ఆ రాజుకు సంబంధించిన సైన్యం కూడా ఉంటుందన్నమాట. అందుకని అంతమంది ఉన్నారు అక్కడ. ఓకే, ఆ సైన్యాలు అందరితో కలిసి భూమి కంపింపజేయచ్చు యజ్ఞ నిర్వాహకుడైనటువంటి ధర్మరాజు వెంట ఊరేగింపుగా నడిచిరి. ధర్మరాజు ముందు వెళ్తుంటే వెనకాల వీళ్ళందరూ కూడా ఊరేగింపులాగా వచ్చారనమాట. ఇంతమంది సైన్యం అంతా ఒక్కసారి నడుస్తూ ఉంటే భూమి కూడా కంపిస్తుంది అనమాట. ఓకే, ఆ విధంగా నడవడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ 13వ శ్లోకం సునీత హరిబాబు మాత. సదస్యర్త్విగ్విజశ్రేష్టా బ్రహ్మఘోషేణ భూయసాం సదస్యద్వి చాలా కష్టం. సదస్య ఋత్విగ్విజశ్రేష్ట బ్రహ్మఘోషేణ భూయసా దేవర్షి పితృగంధర్వాస్తుష్టుః పుష్పవర్షిణః దేవర్షి పితా గంధర్వా వృష్టు పుష్పవర్షిణః. సదస్యులు ఋత్వికులు ఇతర ద్విజశ్రేష్ఠులు బిగ్గరగా వేదమంత్ర పఠనము కావించిరి. దేవతలు ఋషులు పితృదేవతలు గంధర్వులు శృతించుచు పుష్పవృష్టిని కురిపించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మరాజు అలా స్నానం చేయడానికి యమునా నదికి వెళ్తుంటే అక్కడ ఋత్వికులందరూ కూడా వేద మంత్రాలను పఠిస్తూ ఉన్నారు. దేవతలు ఋషులు పితృదేవతలు గంధర్వులు కూడా స్తుతిస్తూ ఉన్నారు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురుస్తుంది. పూలు పడుతున్నాయి అనమాట. ఎవరు పోస్తున్నారు అంటే తెలియట్లేదు, పైనుంచి పడుతున్నాయి పూలు. సో అది ధర్మరాజుకు ఉన్నటువంటి ఖ్యాతి. ఓకే, సో దేవతలు పుష్పవృష్టి కురిపిస్తున్నారు. నెక్స్ట్ అది అంటే ఒక భక్తుడు కృష్ణుడు కనుక ప్రసన్నం చేసుకోగలిగితే ఎలాంటి గౌరవం దొరుకుతుందో చూడండి. చివరికి దేవతలు సైతం ఆయన్ని అనుసరిస్తారు. దేవతలు సైతం ఆయన్ని పూజిస్తారు. దేవతలు సైతం ఆయనకి పుష్పవృష్టి కురిపిస్తారు. ఓకే, యాక్చువల్గా మనకి 4వ స్కందంలో వస్తుంది. దేవతలను ఉద్దేశించి మాట్లాడతారు. శివుడు మాట్లాడతారు. శివుడు మాట్లాడుతూ దేవతలు అల్పబుద్ధి కలిగిన వాళ్ళు అని అంటారు దేవతల విషయంలో. అంటే అది మనకి వస్తుంది. మనం చెప్పుకోబోయేటువంటి మనం 4వ స్కందం ఇప్పుడు చదువుకుంటున్నాం కదా, దక్షయజ్ఞం. ఓకే, దక్షయజ్ఞం ధ్వంసం అయిపోయిన తర్వాత దేవతలు బ్రహ్మదేవుడు అందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి శివుడిని కన్విన్స్ చేయాలని ట్రై చేస్తారు. ఓకే, ఆయన కోపాన్ని తగ్గించి చనిపోయినటువంటి వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ బ్రతికించాలి అని కోరుకుంటారు అనమాట. కావాలంటే బ్రహ్మదేవుడు కూడా చెయ్యొచ్చు ఆ పని. బ్రహ్మదేవుడు కూడా బతికించాలి అంటే బతికించవచ్చు, శివుడిని పక్కన పెట్టేసి. శివుడు చంపేసి వెళ్ళిపోయాడు. శివుడు పంపించినటువంటి సైన్యం అంతా చంపేసి వెళ్ళిపోయింది. బ్రహ్మదేవుడు కావాలంటే చేసేయచ్చు, కానీ బ్రహ్మదేవుడు అలా చేయలేదు. శివుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు. శివుడు కోపాన్ని తగ్గించాలి, ఎందుకంటే శివుడు గొప్ప వైష్ణవుడు. ఓకే, పైగా యజ్ఞంలో సగభాగం ఆయనకు కూడా వర్తిస్తుంది. ఆయన లేకుండా యజ్ఞం అనేది పూర్తవదు. ఇప్పుడు శివుడు పంపించినటువంటి సైన్యం అంతా కూడా అక్కడ అంతా విధ్వంసాన్ని సృష్టిస్తే యజ్ఞం ఆగిపోయింది. యజ్ఞం ఆగిపోవడం అనేటువంటిది సరైనటువంటి పని కాదు. కాబట్టి మళ్ళీ ఆయన్ని ఇది చేయడం కోసం శివుణ్ణి కీర్తిస్తారు దేవతలందరూ కలిసి, బ్రహ్మదేవుడితో సహా శివుణ్ణి కీర్తిస్తే అప్పుడు శివుడు ప్రసన్నమై తిరిగి వాళ్ళందరినీ బ్రతికించినప్పుడు ఆయన మాట్లాడుతూ ఆయన అంటారనమాట, దేవతలు తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఓకే,
అంటే భక్తుడి స్థానం దేవతల స్థానం కంటే పైన పైన ఉన్నటువంటి స్థానం అనేటువంటిది మనకి ఇక్కడ అర్థం కావాలి. ఓకే, ఎందుకు ఇప్పుడు ధర్మరాజుకే దేవతలందరూ కూడా పూజలు చేస్తున్నారు, ధర్మరాజుకే పుష్పవృష్టి కురిపిస్తున్నారు, ధర్మరాజుకే అనుసరిస్తున్నారు దేవతలందరూ కూడా. ధర్మరాజు నడుస్తూ ఉంటే దేవతలు గంధర్వులు వీళ్ళందరూ కూడా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తున్నారు. ఓకే, సో అందుకని దేవతల యొక్క స్థానం ధర్మరాజు యొక్క స్థానంతో కంపేర్ చేస్తే ఎక్కడుందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ 14వ శ్లోకం మంగతాయర్ మాత. హరే కృష్ణ ప్రభుజీ. స్వలంకృత నరానార్యో గంధస్రగ్భూషణాంబరై స్వలంకృత నరారోగ్యో గంధ సద్భూషణాంబరై విలింపంత్యోభిషించంత్యో విజహృర్వివిధైరసై విలింపంత్యో విశంచంత్యో విజహృర్జి విజైరహై. గంధ మాల్యాభూషణముల చేత చక్కని వస్త్రముల చేత అలంకృతులైన నరనారీ గణము పరస్పరము నానా ప్రకారములకు రసద్రవ్యములను పూసుకొనుచు చల్లుకొనుచు క్రీడించిరి. హరే కృష్ణ. గంధమాల్యాభూషణముల చేత చక్కని వస్త్రముల చేత అలంకృతులైనటువంటి నరనారీ గణము అంటే అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేదనమాట. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి అందరూ ఎలా ఉన్నారు, మంచిగా అలంకరించుకొని ఉన్నారు, రత్నభూషణాలని అలంకరించుకొని చక్కని వస్త్రాలని ధరించి పరస్పరము నానా ప్రకారములైనటువంటి రసద్రవ్యములు అంటే ఇది నీళ్లు, వాటర్ తో కలర్ వాటర్స్ హోలీ అనమాట. రసద్రవ్యములను పూసుకొనుచు చల్లుకొనుచు క్రీడించుచుండిరి. ఓకే, సారీ. నెక్స్ట్ 15వ శ్లోకం నాగలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభు. తైలగోరస గంధోధ హరిద్రాసాంధ్ర కుంకుమై తైలఘోర సగంధోద హరిద్రాసాంధ్ర కుంకుమై కుంభిర్లిప్త ప్రలింపంతో విజహ్రూర్వారయోషితః కుంభిర్లిప్త ప్రలింపంత్యో విజహృద్వార యోషితః. పురుషులు సమృద్ధిగా తైలమును పెరుగును సుగంధ జలమును పసుపు కుంకుమలను వారాంగనలకు పూయగా వారాంగనలు కూడా వాటిని వినోదముగా పురుషులకు పూసిరి. భాష్యము. శ్రీల ప్రభుపాదులు ఈ దృశ్యమును ఇట్లా వివరించింది. ఇంద్రప్రస్థమునకు చెందిన స్త్రీ పురుషులు గంధంతోనూ పుష్ప తైలములతోనూ తమ దేహములను అలదుకొని చక్కని వస్త్రధారణను గావించి పూమాలలతోనూ రత్నాభరణములతోనూ అలంకృతులై ఉండిరి. వారందరినూ ఆ ఉత్సవం నందు వినోదించుచు ఒకరిపైన ఒకరు జలము తైలము క్షీరము పెరుగు వెన్న వంటి పదార్థములను చల్లుకొనసాగిరి. కొందరు వాటిని ఇతరుల దేహములకు పూయసాగిరి. ఈ ప్రకారము వారందరినూ ఈ ఉత్సవంలో ఆనందించరి. వారాంగనలు కూడా ఆనందాతిరేకముతో ఆ రసద్రవ్యములను పురుషులకు పూయటలో నిమగ్నులు కాగా పురుషులు కూడా అదే రీతిగా వాటిని వారికి పూసిరి. రసద్రవ్యములన్నీ పసుపుతోనూ కుంకుమ పువ్వుతోనూ కలపబడినవై పసుపు వర్ణంతోనూ శోభిల్లసాగినవి. హరే కృష్ణ ప్రభు. ధన్వర్తనం. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి స్త్రీలు వారాంగనలు అంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు. ఓకే, ఆ స్త్రీలు కూడా వినోదముగా పురుషులకు వాళ్ళు రంగులు పూయడం నీళ్లు కొట్టడం అలాంటివన్నీ కూడా చేశారనమాట. ఓకే, సో తైలాన్ని పెరుగుని సుగంధ జలాన్ని పసుపు కుంకాలని వాళ్ళు పూస్తూ ఉన్నారనమాట అందరికి. నెక్స్ట్ 16వ శ్లోకం సర్వరాజ్యమత. గుప్తానృభిర్నిరఘం అన్నుపలబ్ధుమేతన్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. గుప్తా నృభిర్నరగ మన్నుపలబ్ధమేతద్ దేవ్యో యథా దివి విమానవరైర్నృదేవ్యో దేవ్యో యథా దివి విమాన వరైర్నృదేవ్యో కామాతులేయ సఖిభిః పరిచిష్యమానాం తామాతులేయ సఖిభిః పరిషిచ్యమానః సవ్రీడహాస వికసద్వదనా విరేజుః.
సవ్రీడః సవిక సద్వదనావిరేజు. హరే కృష్ణ ప్రభు. ఆకాశమునందు దేవపత్నులు విమానములలో గోచరించిన చందమున భటులచే రక్షితులై ధర్మరాజు పత్నులు వినోదము తిలకించుటకు తమ రథములలో వచ్చిరి. మేనమామ కుమారులు సన్నిహిత బంధువులు రసద్రవ్యము చల్లగా వారి వదనములు లజ్జాహాసములతో వికసించినవై వారి దివ్య శోభ ఇనుమడించెను. ప్రభుపాదుల వారి భాష్యము. ఇచ్చట పేర్కొనబడి మేనమామ కుమారులు శ్రీకృష్ణుడు, అతని సోదరులకు గద సారనాథులు భీమార్జునుదులు ఇచ్చట పేర్కొనబడిన సన్నిహిత బంధువులు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ధర్మరాజు పత్నులు భార్యలు ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా చూడటానికి వచ్చారు. ఇక్కడ జరుగుతున్నదంతా వాళ్ళని భటులు రక్షిస్తూ ఉన్నారు. సో మరి చక్రవర్తి భార్యలు కదా, సో చక్రవర్తి భార్యల్ని మరి సపరేట్ ట్రీట్మెంట్ ఉండదు. వాళ్ళు వాళ్ళ యొక్క రథాలలో కూర్చుని ఉంటే ఆ రథాల్లో కూర్చున్నటువంటి వాళ్ళ చుట్టూతా కూడా రక్షక భటులు ఉన్నారు. వాళ్ళు అలా రథాల్లో కూర్చొని ఇక్కడ జరుగుతున్నటువంటి సంబరాలన్నింటినీ కూడా తిలకిస్తూ ఉన్నారు వాళ్ళు. ఓకే, అయితే మేనమామ కుమారులు సన్నిహిత బంధువులు రసద్రవ్యములను చల్లగా వారి వదనములు లజ్జాహాసములతో వికసించినవై వారి దివ్యశోభ ఇనుమడింపజేసెను. ఓకే, సో జనరల్ గా మేనమామ పిల్లతోటి ఎక్కువగా పరిహాసం చేయొచ్చు కదా, మిగిలిన వాళ్ళతో చేయకూడదు. మేనమామ పిల్లలతో చేయొచ్చు పరిహాసాలు. సో అందుకనే మేనమామ పిల్లలతోటి వాళ్ళు ఆడుతూ ఉన్నారనమాట. ఆడుతున్నప్పుడు అందరూ కూడా చాలా లజ్జాహాసముతో వికసించినవై వారి దివ్య శోభ ఇమ్మడింపజేశాను. నెక్స్ట్ 17వ శ్లోకం లతామాతాజీ. తాదేవరానుత సఖీన్ నిశిచూర్ధృతిభిః తాదేవరానుత సఖీన్ శిశుచుద్రతిభిః క్లిన్నాంబరావివృత గాత్రకుచోరుమధ్యాం క్లిన్నాంబరావివృత గాత్రకుచోరుమధ్యాః ఔత్సుక్యముక్త కవరాక్షవమానమాల్యాం ఔత్సుక్యముక్త కవరాచ్చు వమానామాల్యాః శోభం దధుర్మలధియాం రుచిరైర్విహారై శోభం దుదుర్మిలదియాం రుచిరైర్విహారైః. రాణులు పిచికారీలతో మరుదుల పైన ఇతర పురుషుల బంధువుల పైన నీళ్లు చల్లుచుండగా తమ వస్త్రములు తడిసినవై వారి బాహువులను స్తనములను ఉరువులను నడుములను ప్రస్ఫుటంగా గోచరింపచేసెను. తత్తరపాటు వలన వారి జుట్టు ముడుల నుండి పుష్పములు రాలుచుండెను. ఇట్టి మనోహరమగు క్రీడచే వారి కలుషిత చిత్తములను కలత పెట్టిది. భాష్యం. నిర్మలులైన స్త్రీ పురుషుల నడుమ అటువంటి వ్యవహారము ఆనందప్రదమే కాని కల్మష హృదయులగు వ్యక్తులు దానిచే కామతురులగుదురు అని శ్రీల ప్రభుపాదులు దీనిని వ్యాఖ్యానించింది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో వాళ్ళందరి మీద నీళ్లు కొడుతూ ఉన్నారు. అలా నీళ్లు కొట్టడం వల్ల అక్కడ చాలా ఆహ్లాదంగా వాళ్ళందరూ కూడా, అంటే వాళ్ళ బావలు వాళ్ళ మరుదులు వాళ్ళతో ఆడుతూ ఉన్నారు అనమాట. అందరూ మంచి వాళ్ళైతే పర్వాలేదు, కానీ అలాంటి ఒక సందర్భంలో కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉంటే కనుక అక్కడ కలుషితమైనటువంటి వాతావరణంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం సుఖోమలమత సమ్రాఢమారూఢః సదస్యం రుక్మమాలినం సమ్రాఢమారూఢః సదస్యం రుక్మమాలినం వ్యరోచత స్వపత్నీభిః క్రియాభిః క్రతురాడివ వ్యరోచత స్వపత్నీభిః క్రియాభిః క్రతురాడివ. బంగారు గళబంధనములను దాల్చిన ఉత్తమాశ్వములు పూంచబడినట్టి రథములో హాసీనుడి చక్రవర్తి పత్నులతో కూడి క్రియాయుక్తమైన రాజసూయ యజ్ఞములే శోభిల్లను. ప్రపోదర్ భాష్యం. ప్రాణులతో కూడి ధర్మరాజు చక్కని క్రతువులతో కూడినట్టి మూర్తిభవించిన రాజు యజ్ఞములే గోచరించారు. హరే కృష్ణ. ధర్మరాజు కూడా ఎలా ఉన్నారు అనేటువంటిది చెప్తున్నారు. ఆయన అశ్వములు ఎలా ఉన్నాయంటే ఉత్తమమైనటువంటి అశ్వాలు, బంగారు గళబంధనములను దాల్చినటువంటి ఉత్తమ అశ్వాలు.
ఉమ్, గళబంధాలంటే మెళ్ళ కట్టే మెడలో మంచి మంచి ఇట్లా గంటలు అలా ఉండదు మెళ్ళో గంటలు కడతారు కదా అవే. అనుకుంటా బంగారు గళబంధనాలు అంటున్నారు. గళానికి అంతే కట్టేవి కదా కదా ప్రభుజీ, అశ్వాలకి, వాటికి బాగా అశ్వాలకి అలంకారం అలంకరిస్తారు కదా చేశారు ప్రభుజీ మెళ్ళో. మెడలో అవి. కంటి అంటారు ప్రభుజీ. వాళ్ళ గుర్రాలకి కట్టేవి ప్రభుజీ. ఓకే, అలాంటి రథాల మీద, అలాంటి గుర్రాలతో పోల్చబడినటువంటి రథం మీద ఆసీనుడైనటువంటి ధర్మరాజు ఎలా కనిపిస్తున్నారు అనేటువంటి చెప్తున్నారు. రాజసూయ యజ్ఞంలా కనిపిస్తున్నారు. యజ్ఞాలలోకెల్లా గొప్ప యజ్ఞం ఏంటి? రాజసూయ. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళ కనిపిస్తున్నాడు అనమాట ఆయన. ఓకే, 19వ శ్లోకం. శ్రీదేవి మాత. పత్ని సంయాజవభృద్వైశ్చరిత్వా ते तमृद्विजः. పత్ని సంయాజవభృతైశ్చరిత్వా ते తమృత్విజః. ఆచాంతం స్నాపయాం చక్రుర్గంగాయాం సహ కృష్ణయా. ఆచాంతం స్నాపయాం చక్రూన్ గంగాయాం సహ కృష్ణయా. రాజు చేత చివరి క్రతువులగు పత్ని సంయాజము అవభృత్యములను కావింపజేసిన పిమ్మట ఋత్విక్కులు అతని చేత ద్రౌపది చేత ఆచమనము కావింపజేసి గంగా నదిలో స్నానము చేయించిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. రాజు చేత చివరి క్రతువులను పత్ని సంయాజము అవభృద్యములను కావింపచేసినటువంటి పిమ్మట ఋత్వికులు అతని చేత ద్రౌపది చేత ఆచమను కావింపచేసి గంగా నదిలో స్నానం చేయించిరి. అంటే ఇక చివరి క్రతువులు అనమాట. ఇది రాజసూయ యజ్ఞం సంపన్నం అవడానికి చేయాల్సినటువంటి చిట్ట చివరి పని అనమాట. వాళ్ళందరినీ కూడా, అంటే రాజుని, రాజు యొక్క భార్యలని, ద్రౌపదిని అందరినీ కూడా నీళ్ళలో దించారు, స్నానాలు చేయించారు. ఆ తర్వాత వాళ్ళతోటి ఆచమనం, ద్రౌపది చేత ఆచమనం కావింపజేసి గంగా నదిలో స్నానం చేయించారు. నెక్స్ట్ 20వ శ్లోకం. ఉషశ్రీ రమ్యమాతజీ. హరే కృష్ణ. దేవదుందుభయోనేధుర్నరదుందుభిః సమం. దేవదుందుభయోనేధుర్నరదుందుభిః సమం. ముముచుః పుష్పవర్షాణి దేవర్షి పితృమానవా. ముముచు పుష్పవర్షాణి దేవర్షి పితృమానవా. మానవుల దుందుబులతో పాటు దేవదుందుబులు మ్రోగింపబడినవి. దేవతలు, ఋషులు, పితృదేవతలు మానవుల పుష్పవృష్టి కురిపించిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మానవుల దుందుబులతో పాటు దేవతలు కూడా దుందుబులు మోగించారు. మానవులతో పాటు దేవతలకు కూడా పుష్పవృష్టి కురిపించేశారు ధర్మరాజు అక్కడ ఉన్నటువంటి రాణుల అందరి మీద కూడా. నెక్స్ట్ 21. ఉషశ్రీ మొదటి. సస్నుస్తత్ర తతః సర్వే వర్ణాశ్రమయుతాసనరా. సస్నుస్తత్ర తతః సర్వే వర్ణాశ్రమయుతా నరాః. మహాపాతక్యపీయతః సద్యో ముచ్యేత కిల్బిషాత్. మహాపాతక్యపీయతః సద్యో ముచ్యేత కిల్బిషాత్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్తున్నాం. ప్రభువార్ల వారి భావము. పరమ పాపి అయినను ఎచ్చట శీఘ్రమే పాప విముక్తుడగునో అట్టి ఆ ప్రదేశమున పిమ్మట వివిధ వర్ణాశ్రమములకు చెందిన ప్రజలు స్నానం చేసిరి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. పరమ పాపి అయినా సరే ఎచ్చట శీఘ్రమే పాప విముక్తుడైతుడో ఆ ప్రదేశం మాట ఇది. ఇప్పుడు ఈ ప్రదేశం ఎక్కడో చూడండి, యమునా నది. ఇంద్రప్రస్థంకి దగ్గర, అంటే ఇంద్రప్రస్థం ఎక్కడంటే బీహార్కి దగ్గరలో అనమాట. బీహార్కి దగ్గరలో యమునా నది ఎక్కడుందో చూడండి, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ స్నానం చేయండి, ఎలాంటి పాపాలైనా పోతాయి అన్నమాట. సో పరమ పాపి అయినను ఎచ్చట శీఘ్రమే పాప విముక్తుడగునో అట్టి ప్రదేశమున పిమ్మట వివిధ వర్ణాశ్రమములకు చెందినటువంటి పురజనులు స్నానం చేశారు. ధర్మరాజు భార్యలు అందరూ స్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి అక్కడ వివిధ వర్ణాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అక్కడ స్నానం చేశారు. దానివల్ల వాళ్ళు ఎలాంటి పాపాత్ములైనా సరే వాళ్ళ పాపాలన్నీ కూడా అక్కడ పోతాయి. నెక్స్ట్ రోజా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. అత రాజా హతే క్షౌమే పరిదాయ స్వలంకృతః. అత రాజా హతే క్షౌమే పరిదాయ స్వలంకృతః. ఋత్విక్ సదస్య విప్రాధీన్ ఆనర్చాభరణాంభవరై. ఋత్విక్
ఋత్విక్స్తస్య విప్రాది నానార్చన భరణారం నాంబరై పిమ్మట రాజు నూతన పట్టు వినండి మాతాజీ ఒకసారి. ఋత్విక్ సదస్య విప్రాదీన్ అనర్చాభరణాంబరై. ఋత్విక్సదస్య విప్రాదీనర్చన భరణాంబరై పిమ్మట రాజు నూతన పట్టు వస్త్రములను ధరించి చక్కని ఆభరణములతో అలంకృతుడయ్యెను. తదనంతరము అతడు బుద్ధికులకు సదస్యులకు బ్రాహ్మణులకు ఇతర అతిథులకు వస్త్రాభరణముల నొసంగి పూజించెను. భాష్యము. రాజు కేవలము తానే నూతన వస్త్రధారణము కావించి అలంకృతుడు కాకుండా యజ్ఞమునందు పాల్గొనిన ఋత్విక్కులు మున్నగు వారందరికీ కూడా వస్త్రాభరణముల నొసంగెను. ఈ రీతి అతడు అందరినీ పూజించెను అని శ్రీల ప్రభుపాదులు వ్యాఖ్యానించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో అందరూ రాజును పూజించడమే కాదు, రాజు కూడా అక్కడికి వచ్చినటువంటి అతిథులందరినీ కూడా పూజించారనమాట. పూజించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వస్త్రాభరణాలను కూడా ఆయన ఇవ్వడం అనేటువంటి జరిగింది పూజలో భాగంగా. ఓకే, అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులకి, సదస్సులకి, బ్రాహ్మణులకి, ఇతర అతిథులకి అందరికీ కూడా వస్త్రాభరణాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ ఈరోజు. మిగిలింది రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ వైష్ణవేభ్యో నమో నమః. హరి కృష్ణ హరి కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం.